ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుగనికి? పైగా గురక పెట్టాడు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ L2 Empuraan. ఈ మూవీ గురించి నేను ఒక్కటే చెప్తా. ఏం ప్రొడక్షన్ వాల్యూస్, ఏం షార్ట్ మేకింగ్, ఏం సినిమాటోగ్రఫీ. అసలు ఆ మూవీ చూస్తుంటే ఒక హై బడ్జెట్ హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగే నాకు అనిపించింది. కానీ ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం ఎంపురాన్ ఇంకెప్పుడు నేను రన్ అనిపించింది. అడ్డెడ్డెడ్డెడ్ ఏ మూవీ అయ్యా బాబు, నాకు నచ్చలేదు గాయస్ మూవీ అయితే. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే లూసిఫర్ 1 అబ్బబ్బబ్బా ఏ మూవీ. ఇప్పుడు తలుచుకున్నా సరే ఆ ఎమోషన్స్ అవనివ్వండి, ఆ హీరోయిక్ ఎలివేషన్స్ బ్యాలెన్స్డ్ గా వెళ్తా ఉంటది. విత్ ఎమోషన్స్, విత్ స్టోరీ, మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్న మూవీ లూసిఫర్ 1. సో లూసిఫర్ 1 మీరు చూడకపోతే గనక వెంటనే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటది మూవీ అయితే. తెలుగులో మీరు చూడకపోతే గనక మన మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ ఉంది కదా, ఆ మూవీ చూసినా ఓకే. బట్ చిన్న చిన్న చేంజెస్ చేశారు. లూసిఫర్ ఒరిజినల్ మూవీ, దాని రీమేక్ గాడ్ ఫాదర్ అయితే. ఆ మూవీ చూడకపోతే ఈ మూవీ అయినా చూసుంటారు కదా. సో ఆ మూవీ కంటిన్యూషనే ఈ L2 Empuraan. ఆ మూవీకి సీక్వెలా ప్రీక్వెలా అంటే రెండు ఉన్నాయి. ప్రీక్వెల్ ఉన్నాయి, సీక్వెల్ ఉన్నాయి. సో సీక్వెల్ అంటే ఆఫ్టర్ లూసిఫర్ 1 తర్వాత ఏం జరిగింది అనేది చూపిస్తా ఉంటారు. అండ్ ప్రీక్వెల్ అంటే ఫస్ట్ లో అసలు ఏం జరిగింది. లూసిఫర్ 1 లో ఏంటంటే స్టీఫెన్ ఉంటాడు కదా, అదే మోహన్ లాల్ గారి పర్స్పెక్టివ్ లో తీసుకెళ్తే లూసిఫర్ 1 ని. ఈ 2 విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకెళ్లారు. మూవీ కూడా ఆ విధంగానే స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ మూవీ నాకు ఏమనిపించింది అంటే ఒక రివెంజ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని మూవీని ప్లే చేశారనిపించింది. అండ్ ఇదే కాదంటే L3 ద బిగినింగ్ కూడా ఉంది, లూసిఫర్ 3 బిగినింగ్. సో అది ఫర్దర్ గా రాబోతుంది. అది వచ్చేసి మన మోహన్ లాల్ గారు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏ విధంగా రైజ్ అయ్యారు, అసలు తనకు అన్ని పవర్స్, పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చినాయి, తనకి అబ్రహాం ఖురేషి అనే పేరు ఎలా వచ్చింది అనేది మనకి క్లియర్ గా చూపిస్తారు L3 అయితే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే అబ్బాబా అరే, ఈ మూవీ తలుచుకుంటేనే అసలు మూవీ అనౌన్స్ చేసినప్పుడే ఒక హైలో అనుకున్నాను, అరే ఏదేమైనా మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంటదరా అని. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలియదు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ అసలు చాలా బాగా అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. బట్ మూవీ మీదే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే బాగుండి అనిపించింది. మనకి మెయిన్ గా ఫస్ట్ పార్ట్ క్లిక్ అవ్వడానికి ప్రతి ఎమోషన్ పండుద్ది, ప్రతి ఎలివేషన్ కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. బట్ దీంట్లో సెన్స్లెస్ ఎలివేషన్స్ ఒక 20-15 మినిట్స్కి ఒకసారి. ఇప్పుడు ఒక బిల్డప్ ఇస్తున్నారు, దీనికి మన హీరో ఒక మంచి ఇంట్రో ఉంటుంది, కొన్ని మంచి షార్ట్స్ ఉంటాయి, ఇదే ఈ సీన్ ఎక్కడ కంప్లీట్ అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ అవుద్ది. మనం యాక్చువల్గా ఏమనుకుంటుంటే లూసిఫర్ 1 ఎండ్ అయిపోయింది కదా, అక్కడ నుంచి కంటిన్యూ అవుద్ది అనుకుంటాం. కానీ ఇది ఎప్పుడో స్టార్ట్ అవుద్ది. దాన్ని అలా ఒక 20 మినిట్స్ డ్రాగ్ చేసి మళ్ళీ హీరో రావడానికి ఒక 20-40 మినిట్స్ డ్రాగ్ చేసి ఓవరాల్ గా ఒక 40 మినిట్స్ కి ఎక్కడో ఎంట్రో ఉంటది అనుకుంటా మన హీరోది. చాలా నీరసంగా, చాలా స్లోగా, చాలరా ఏంట్రా ఇంకా స్టోరీలోకి వెళ్ళండిరా, నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరిగిద్ది అని అంటే ప్రతి క్యారెక్టర్ ఇప్పుడుకో స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనల్ గా ఇంటర్వెల్ కి ఒక క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ ప్రీవియస్ గా లూసిఫర్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని వచ్చి సెట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. బట్ వెళ్ళేకుంది రొటీన్ ఫార్ములాలో వెళ్ళిపోయింది. ఇదొక రివెంజ్ మూవీ లాగా అనిపించింది నాకు. అండ్ వాళ్ళు ఏమనుకుని రాసారో ఏమనుకుని తీసారో ఏమో గానీ బడ్జెట్ పరంగా గట్టిగా పెట్టారేమో కానీ మూవీ మాత్రం అనుకున్నంత రేంజ్లో లేదు. అండ్ దీనికి లూసిఫర్ 3 కూడా అనుకున్నారంట. అండ్ దానికి సంబంధించిన చిన్న ఇంట్రొడక్షన్ లాంటిది కూడా ఇచ్చారు మూవీ క్లైమాక్స్ లో. ఈ ఎంపురాన్ మూవీ రివ్యూ అయితే ఇది. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు, పెద్ద నచ్చలేదు. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.